ప్రియమైన యేసు ప్రభు బిడ్డలారా, ఇదిగో ఎంతో దూరం నుండి ప్రభు పేరు మీ అందరికీ తెలియచేయాలని ప్రయాసపడి మేమందరం ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం. ఇదిగో ఎండను కాదు కానీ వానను కాదు కానీ ఈ ప్రకృతికి ఏది లెక్క చేయకుండా ఆ ప్రభు అయిన యేసు నామాన్ని మీకు తెలియచేస్తున్నామంటే ఆయన గొప్ప ప్రేమ గలవాడని మీకు తెలియజేస్తున్నాం. ఇదిగో ఆయన ఎంత ప్రేమమయుడో ప్రభు మీ అందరికీ తెలుసు. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాం మా సాక్ష్యాల ద్వారా, మా పాటల ద్వారా, ఇదిగో మీ పంచుతున్న ఈ పత్రికల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం దేవుని యొక్క గొప్ప ధన్యవాద రక్షణ. ఇదిగో దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ బజార్లోకి వచ్చినారు, మీ ఇంటి ఎద్దకు వచ్చినారు, మీరు తలుపు తడుతున్నారు ప్రభు, మీ హృదయాన్ని తలుపు తడుతున్నారు కనుక మీరందరూ ప్రభు హృదయాన్ని తెరవండి. ఒక్కసారి మీ ప్రభువుని యేసునామాన్ని ఒక్కసారి తలంచండి. ఇదిగో ప్రభు తెలియని వారు ఎంతో మంది, భర్తలు తెలియకుండా భార్యలు, భార్యలు తెలియకుండా భర్తలు, ఎంతో మంది ప్రభువును తెలుసుకుని ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరందరూ మా వెనకాల రావడం కాదు కానీ మీ ఇంట్లోనే మీ బిడ్డ పైన మీ కింద ఉండి మీ మోకాళ్ళలో ఉండి ప్రభు యేసు అని మీ సమస్య ఏదున్నా సరే దేవునితో మామూలుగా మాట్లాడలాగునా చెప్పండి. ప్రార్థన చేయవసరం లేదు, ఎలా చేయాలో తెలియని అవసరం లేదు. ఆయన పేరు ఒక్కటి చెప్పినా చాలు. ఆ ఒక్క పేరు తప్ప మగరించి ఆయన పేరుతో యేసు అనండి, మీ సమస్యను తెలియజేయండి. ఆయన వెంటనే మీకు వెలుగై వచ్చి మిమ్మల్ని రక్షించుకుని మిమ్మల్ని కౌగులించింది నా దేవుడు మిమ్మల్ని కూడా హత్తుకుంటాడు. మమ్మల్ని ఎలా హత్తుకున్నాడో అలాగే మిమ్మల్ని హత్తుకుంటాడు. ఇదిగో ప్రియమైన చెల్లిందరు తమ్ముడు అక్క అన్న అందరూ తెలుసుకున్నాయా ప్రభు అయిన యేసు వార్తలు ఎంతో నిత్యమైనది, స్వచ్ఛమైనది. భారమైన మనసుతో ఉంటే ఆయన ఒక్క మాట తలుచుకోండి, మీ మనసులన్నీ ప్రభు తేలికవుతాయి. కనుక ఇదిగో మా ప్రభు అయిన మాటలు మీరు వింటున్నారని నమ్ముకుంటున్నాం. ఇళ్లలో ఉన్నారా, ఇదిగో ఎండ తట్టుకోలేక నీడలు ఉన్నారా, అయినా సరే నా ప్రభు అయిన యేసు మాట మీరు తెలుసుకొని ఆయన ఒక్కసారి తరించండి. ఆయన యేసు అనే నామం చాలు. ఆయన మీకు తెలిసిన వాడే, తెలియని మాట కాదు. ప్రపంచం అంతా వినబడుతున్న ఒకటే మాట యేసు, యేసు క్రీస్తు అనే మాట వినబడుతుంది. కనుక మీ హృదయాల్లో ఒక్కసారి తలుచుకోండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మీకు సమస్యతో ఉన్నప్పుడు, భారంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రభు అయిన యేసు మాట తెలుసుకోండి. ఒక్కసారి తలంచండి. ఆయన మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడే రాయి రప్ప కాదు, మాట్లాడే దేవుడు నిజమైన దేవుడు. కనుక మేము ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతున్నాం, ఈ రోడ్డు మీద నిలబడి చెప్పగలుగుతున్నాం నా ప్రభు అయిన యేసు గొప్ప రక్షకుడు అని. ఇదిగో మీరు కూడా తెలుసుకుంటారు, మాలాగానే వస్తారు. మేము అందరూ కూడా అట్లా చచ్చిన వాళ్ళం కాదు, నమ్మిన వాళ్ళం కాదు, కానీ తెలుసుకున్నాం కనుకనే ఇదిగో ఎండనక ఏమనుకున్న ప్రభు ఇదిగో ఇక్కడ నిలబడి రోడ్డు మీద నిలబడి ప్రకటిస్తున్నాం. ఇదిగో తండ్రి మీ అందరికీ చెప్తున్నాం ప్రభు. ఇదిగో బిడ్డలారా మీరందరూ ఒకసారి గమనించుకోనండి, యేసు మాటను గైకోనండి. మా ప్రభు అయిన ఈ బుక్కుని ఒకసారి చదవండి, మీ దేవుడిని తెలుసుకోనండి. ఇగో మీ గ్రామం, ఈ బజారు, ఈ వీధి ఆశీర్వదించబడుతుంది. మీరందరికీ రక్షణ వస్తుంది కనుక ఇప్పుడే యేసు నామమున తెలుసుకుందురు గాక. ఆమేన్.